దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. ప్రియమైన దేవుని బిడలారా, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించారు. పాతాళమును గూర్చి, జీవమార్గమును గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. బుద్ధిహీనత పనులు చేయకూడదు. బుద్ధిమంతుడు వెతుకుతూ ఉంటాడు జీవమార్గాన్ని. పరమునకు వెళ్ళే మార్గం అది. రెండవదిగా, పాతాళము తప్పించుకోవడానికి తన బుద్ధి, తన యొక్క ఆలోచన చాలా ఉన్నతముగా కలిగి ఉంటాడు. ఈ లోకము నుండి ప్రత్యేకంగా వేరుపరచబడతాడు. అటువంటి వ్యక్తి పరలోకమునకు మార్గమును సిద్ధపరుచుకొని ఉంటాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. దేవుని బిడ్డలమైన మనము బుద్ధి కలిగి జీవిస్తున్నామా? దేవుని యొక్క కనికరం మన మీద ఉన్నది. ఇంత క్షేమమును ఆరోగ్యమును నీడనొచ్చిన ఆ దేవునికి ఏమిచ్చినా ఆయన రుణము చెల్లించలేం. గనుక బుద్ధిమంతులుగా బ్రతికే వారిగా ఉండాలి. సువార్త పాఠ్య భాగములో వ్రాయబడి ఉన్నది. లోకా సువార్తలో 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గూర్చి వ్రాసారు. ధనవంతుడు, పేద లాజరు. ధనవంతుడు చాలా సుఖముతో జీవించాడు. చాలా సమృద్ధిగా కావలసిన అనుభవిస్తూ ఉన్నాడు. లాజరు అయితే కురుపులతో బాధపడుతూ, యాతన అనుభవిస్తూ, ప్రతినిత్యము దేవుని తలుసుకుంటూ ఆయన సహాయము కొరకు, ఆయన బాధ నుండి నివారణ చేయటానికి దేవుని కనికరము కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగున కాలము జరుగుతున్నది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇరువురు కూడా ప్రయాణము చేసిన మార్గాలు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడైన లాజరు నిత్య మార్గమైన పరలోకము చేరాడు. ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. తన వేదనను బట్టి భయంకరమైన నరకములో ఉండి కొట్టుమిట్టులాడుతూ పాతాళము నుండి పరలోకమును చూశాడు. అక్కడ అబ్రహాము గారిని చూసి, తండ్రివైన అబ్రహామా, నేను ఈ నరకయాతను అనుభవించలేకపోతున్నాను అని తన బాధంతా అబ్రహాం గారు చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము గారు అంటూ ఉన్నారు, కుమారుడా, ఈ భూలోకములో నీవు ఎంతో తిని సుఖించి క్షేమముగా ఉన్నావు. లాజరైతే ఎంతో యాతన అనుభవించాడు. నీవక్కడ సుఖపడ్డావు, లాజరు కష్టపడ్డాడు. గనుక నీ సుఖములు ఏనాడు దేవుణ్ణి తలవలేదు. ఆయన కనికరించాడని ఆలోచన చేయలేకపోయావు. ఇప్పుడు నీవు నరక యాతన అనుభవించవలసి వస్తుంది. లాజరు ప్రతినిత్యము దేవుని తలుస్తూ ఉన్నాడు. గనుక దేవుడు అతన్ని కనికరించి రాజ్యానికి నడిపించారు. బుద్ధిమంతుడిగా నీవు ఉండలేకపోయావు. బుద్ధిహీనుడిగా ఉన్నావు గనుక నీ పరిస్థితి ఆ విధముగా ఉన్నది. లాజరు బుద్ధిమంతుడిగా కొనియాడాడు దేవుణ్ణి. దేవుని యొక్క సన్నిధానములో బ్రతికాడు గనుక అతడు జీవమార్గానికి వచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కొరకు ఎంత ప్రయాసపడతాము, దేవుని సన్నిధిలో ఎంత అంగలారిస్తాము, దేవుని పదాల పట్టుకుని బ్రతిమాలుతాము. ఆయన కనికరించే దేవుడు గనుక
ఖచ్చితంగా ఈ లోకంలోనే మనకు మార్గాన్ని నిర్ణయిస్తాడు ఆయన. ఈ దినాన దేవుడు మాట్లాడుతుంటూ ఉన్నాడు, నీవు సరైన రీతిలో బ్రతికి బుద్ధిమంతుడుగా ఉంటే నా రాజ్యానికి వస్తావు, లేదా నిత్య నరకానికి వెళ్ళిపోతావని ఆలోచన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి అనేక విషయాలు మాకు బోధిస్తూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఎన్ని వేదనలు, శోధనలు వచ్చినా నిత్యరాజ్యానికి నడిపించటానికి ఇష్టపడుతున్నాం. నీ కొరకు బుద్ధిగా బతికే భాగ్యం అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.